వెల్కమ్ టు D6 టీవీ. గండేపల్లి మండలం బల్లేపల్లి హోటల్లో ఏర్పాటు చేసిన వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనా వివాదం తారాస్థాయికి చేరుకుంది. హిందూ మతాన్ని కించపరిచే రీతిలో హోటల్ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మాంసాహారం విక్రయించడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. గత కొన్ని రోజులుగా పలు ఛానల్లో వచ్చిన వార్తలను చూసిన విశాఖపట్నం ఏపీ సాధా పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి, తురంగ శ్రీరామ్ సుబ్రహ్మణ్య స్వామి, సన్యాసిరస్వర స్వామి, మురళీ స్వామి, సుధాస్వామిలతో కలిసి మిలిటరీ హోటల్ను పరిశీలించారు. సందర్భంగా హోటల్ వద్ద శ్రీనివాసానంద సరస్వతి స్వామి మీడియాతో మాట్లాడుతూ, హోటల్ యజమాని ఏరుకొండ రఘురాం మాట్లాడడం జరిగిందని, మీ మీద మాకు ద్వేషం లేదు, స్వామివారి నమూనా పెట్టకూడదు, ఫోటోలు పెట్టి వ్యాపారం చేసుకోండి పర్వాలేదని చెప్పడం జరిగిందన్నారు. హోటల్ యజమాని దానికి అంగీకరించడం లేదని, అలానే ఉంచుతామని చెబుతున్నారన్నారు. వెంకటేశ్వర స్వామిని ప్రపంచ వ్యాప్తంగా ఉండే భక్తులు పూజిస్తారన్నారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశం కాబట్టి ఆ నమూనా తీయాలని కోరుతున్నామన్నారు. ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక శాసనసభ్యులు స్పందించాలన్నారు. 2 రోజుల సమయం ఇస్తున్నామని, 2 దినాల్లో తీయకపోతే రాష్ట్రంలోని స్వామీజీలు అందరికీ తెలియజేసి ఇక్కడ టెంట్ వేసి నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. వెంకటేశ్వర స్వామి మీద మచ్చ ఇక్కడ ఏర్పడింది. రాష్ట్రంలో అందరూ బాధపడుతున్నారు. ఆలయ నమూనా వేయడం ఏంటి, ఆలయం సెట్ అక్కడ ఒక రూపాన్ని వేయడం ఏంటి, ద్వారపాలకులు పెట్టడం ఏంటి, ఏమిటిది అని ప్రతి హిందూ మనోభావాలు సెంటిమెంట్ గాయపడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా మీరు దాన్ని రూపమాపాలి, దాన్ని పరిష్కరించాలని కోరుతున్నాం. లేదంటే మరి దీని వెనక ఎవరైనా ఉండి చేస్తున్నారా? దీని వెనక ఎవరైనా ఇతర మతస్థులు లేకపోతే హిందువులు దేవాలయాలు వెంకటేశ్వర స్వామిని కించపరిచే విధముగా మీరు ఈ సమస్య పరిష్కారం హోటల్ యాజమాన్యం కానీ, దయచేసి శాసనసభ్యులు మీరు కానీ, టీటీడీ మెంబరు జోసులు నెహ్రూ కానీ పరిష్కరించకపోతే దీని వెనక ఎవరైనా వేరే శక్తులు నడిపిస్తున్నాయా అనే అనుమానాలు హిందూ సమాజానికి వస్తాయి. దయచేసి అలాంటివి అనుమానాలు వద్దు. ఎక్కడితో దీని ముగింపు పలకండి దయచేసి. మేము మరీ వారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మాకు ఆశాభావం ఉన్నది. జోసులు నెహ్రూ గారు, అలాగే హోటల్ యాజమాన్యం, పోలీసు వారు అందరూ సమన్వయంతో హిందువుల తాలూకా ఈ సెంటిమెంట్తో ఉండే ఈ అంశాన్ని ఎక్కడితో ముగింపు పలకాలని మేము మరీ కోరుతున్నాం. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడే మేము టెంట్ వేసుకొని నిరాహార దీక్ష ప్రారంభిస్తాం. ఖచ్చితంగా హిందువులకి, వెంకటేశ్వర స్వామికి, హిందూ ధర్మానికి కానీ గ్లాని కలిగితే ఖచ్చితంగా మా మీద అనేక గురుతర బాధ్యతలు కూడా మాకు ఉన్నాయి. హిందువుల మనసులు గాయపరిస్తే, హిందూ దేవుళ్ళు కించపరిస్తే చూస్తూ ఊరుకోదు హిందూ సమాజం. హిందూ సమాజానికి ప్రతినిధులుగా ఖచ్చితంగా మేము మాట్లాడుతాం, స్పందిస్తాం. ఇక్కడే హోటల్ దగ్గరే మేము టెంట్ వేసుకొని 2-3 రోజులు మేము అవకాశం ఇస్తున్నాం. ఖచ్చితంగా మేము టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేస్తాం. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి హిందువుని కూడా మేము పిలుస్తాం. ఉభయ రాష్ట్రాలు ఉండే స్వామీజీలకి మేము సమాచారం ఇస్తాం. హిందువులందరూ వస్తారు. ఆ రోజు జరిగే ఏ సమస్యకైనా ప్రభుత్వానిది, పోలీస్ డిపార్ట్మెంట్ది, అలాగే హోటల్ యాజమాన్యదే బాధ్యత. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏది వచ్చినా కూడా మాది బాధ్యత లేదని ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాలని మేము కోరుతున్నాం. దీనిపైన ఈ హోటల్లో జరుగుతున్న ఈ తిరుమల ఆలయ నమూనా పైన సనాతనవాదులు స్పందించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా దయచేసి మాట్లాడాలి. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఎక్కడైనా హిందువుల సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు సనాతన ధర్మం పైన. అయ్యా దయచేసి మీరు కూడా మాట్లాడండి. ఇదివరలో టీటీడీ అధికారులు కూడా మేము కోరుతున్నాం. అయ్యా టీటీడీ అధికారులు ఎంత జరుగుతున్నా మీరు ఏం మౌనం వహిస్తున్నారు? జనసేన నాయకుడు కిరణ్ రాయల్ గారు కూడా వెళ్ళి టీటీడీ ఈఓ శ్యామలరావు గారికి, అలాగే జేఈఓకి వీళ్ళందరికీ కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఒక తండ్రి మీద, ఒక తల్లి మీద ఏదైనా తప్పుడు రాతలు వస్తే ఖచ్చితంగా బిడ్డలు స్పందించాలి. అలాగే టీటీడీ సిబ్బంది, టీటీడీ ఈఓ, జేఈఓ, టీటీడీ చైర్మన్ గారిని అందరూ కూడా దయచేసి ఇటువంటి చర్యల్ని పునరావృతం కాకుండా ఎక్కడితో దీన్ని ముగింపు పలకాలి. ఖచ్చితంగా మీరు కూడా మాట్లాడి టీటీడీ అధికారులు, టీటీడీ సిబ్బంది కూడా ఈ అంశం మీద ఖచ్చితంగా దృష్టి పెట్టి ఇక్కడ జరిగేటటువంటి తప్పిదాన్ని సరిదిద్దాలని కూడా మేము ఈ సందర్భంగా మరీ కోరుతూ, దయచేసి టీటీడీ అధికారులు, టీటీడీ పాలక మండలి మౌనం వహించకండి. ఖచ్చితంగా ఈ సమస్య మీద పరిష్కారాన్ని టీటీడీ అధికారులు జోక్యం చేసుకొని తొందరగా సరిదిద్దాలని కూడా మేము మరీ కోరుతూ, మన జోసులు నెహ్రూ గారు, అలాగే పోలీస్ సిబ్బంది మేము ప్రేమతో చెప్తున్నాం. దయచేసి ఎక్కడితో మీ చేతుల్లో ఉండేటువంటి అంశాన్ని, మీ ప్రాంతంలో ఉండే అంశాన్ని పరిష్కరించగలిగిన ఆశాభావం కూడా మేము వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో హిందువులందరూ కూడా ఆనందంగా ఇటువంటి సమస్యలు లేకుండా ఏ హోటల్లో కూడా ఇటువంటి నమూనాలు, ఆలయ నమూనాలు, ఆలయ సెట్లు ఇవేమీ వేయకుండా
ఆధ్యాత్మికంగా ఉండి దేవుణ్ణి దేవుడిగా చూస్తూ దేవుణ్ణి వ్యాపార కేంద్రంగా ఎట్టి పరిస్థితుల్లో దేవాలయ నమూనాలు వ్యాపార కేంద్రాలకి అటాచ్ చేయకుండా ఖచ్చితంగా నిబంధనలు పాటించేటటువంటి నియమాలు కూడా టీటీడీ పాలక మండలి, టీటీడీ వ్యవస్థ, ప్రభుత్వం తీసుకురావాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమో వెంకటేశాయ. హిందువులందరికీ తెలిసే విషయాలు ఉంటాయా? ఆ జై విజయులు అని ఎంతో మందికి తెలియదు. దయచేసి మేము మరీ కోరుతున్నాం కూడా ఈ సమస్య స్థానిక మరి జోషి నెహ్రూ గారు మాట్లాడకపోయి మరి స్థానిక ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు, పోలీసు వారు ఇంత చర్చ జరుగుతున్నా మరి దాని మీద చర్యలు తీసుకోకపోతే ఏమవుతుంది? దీని వెనక ఎవరో ఉన్నారనే మాట వస్తుంది. ఆఖరి మాట అదే. దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు. దయచేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు, టీటీడీకి చెడ్డ పేరు, స్థానిక ప్రజాప్రతినిధికి చెడ్డ పేరు. అలాంటి ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన D6 టీవీ ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల D6 టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు, స్టాపర్లు, ఆర్సీ ఇన్ఛార్జ్లు, మండల రిపోర్టర్లు కావాలను. అనుభవజ్ఞులకు ప్రాధాన్యం, కొత్త వారికి ప్రోత్సాహం. మీరు జిల్లా స్టాపర్లు, మండలాల రిపోర్టర్లు, నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం 9440195115 మరియు 7981228502 మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. D6 టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్.